దిగుదామా వద్దా? దిగుదామా సంధ్య? ఇంకా చాలా టైం ఉంది. సరే దిగేద్దాం సంధ్య. అరే బ్యాగ్ చాలా బరువు ఉంది. ఇంత బరువు ఉంది ఏంట్రా బాబు? అబ్బా ఇదంతా చూస్తుంటే అటు వెళ్ళాలనిపిస్తుంది. ఈ తొక్కులో బ్యాగ్ ఒకటి. ఏంటేంట్రా బాబు, చిరాకు తెప్పించేస్తుంది. బా ఏందో. ఉఫ్. అసలా ఇదేంటి ఎండలో లాలీపాప్ తింటున్నాడు? అడుగుదామా వద్దా? అడిగేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ నుండి బస్ స్టాప్ ఎంత దూరంలో ఉండొచ్చు? బేసికలీ 1.5 కిలోమీటర్ ఉంటుంది స్ట్రైట్గా. ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. షూర్? షూర్. ఓకే. ఈ బ్యాగ్తో ఇంకా 1 కిలోమీటరా? అబ్బా. అబ్బా చూడట్లేదే. సర్లే. ఏమైనా హెల్ప్ కావాలా? పర్లేదు ఇవ్వండి. బ్యాగ్ ఏంటి ఇంత బరువు ఉంది? మీ పేరు? దివ్య. ఓ నైస్. ఒక 2 minutes. హలో. ఓకేరా వెళ్దామా? ఓయ్ ఇక్కడ ఒక ఫోటో తీస్తారా? ఓకే.
నా పక్కన బుద్ధుడి విగ్రహం కూడా రావాలి. వస్తుంది. ఓకే. ఓకే. బేసికలీ నన్ను కూడా ఒక ఫోటో ఇస్తారా ఇక్కడ? తప్పకుండా పదండి. మీ ఫోన్? అయ్యో. ఎవరో సువర్ణ అంట కాల్ చేస్తున్నారు. హలో సువర్ణ, నేను బయటన్నా. సువర్ణ మళ్ళీ కాల్ చేస్తాను అనుకుంటా. బాయ్. ఇదేంటి అటెన్షన్ కాదు, పోజ్ ఇవ్వండి. పోజే కదా. అరే అది పోజ్ కాదు, మంచి పోజ్ ఇవ్వండి. స్టాండర్డ్ టీస్లో నిల్చున్నారేంటి ఇప్పుడు? నేను చెప్పింది పోజ్. బాగానే ఉంది కదా, ఇలా ఓకేనా? ఏమైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి దిగుతున్నారో? సార్ జేబులో చేతులు పెట్టుకోండి, ప్యాంట్ పాకెట్లో. ఓకే ఓకే, కొంచెం నవ్వండి. ఎందుకు మీరు ఇందాక ఫొటోస్ దిగడానికి అంత కష్టపడ్డారు? బేసికలీ నాకు ఫోటో తీయడం కొంచెం రాదు. ఎవరైనా ఫోటో దించారనుకోండి మొత్తం కాన్షియస్ అయిపోతా. కానీ ర్యాండమ్గా ఫోటో దించారనుకో నాకు మస్తు అనిపిస్తుంది. క్యాండిడా? ఎస్. ఓకే ఓకే. బేసికలీ అమ్మాయిలు ఫోటోలు కుప్పలు కుప్పలు దిగుతారు. మీరేంటి ఒక్కరో నాలుగే ఓకే చేశారు? నాకు ఫొటోస్ అంటే మూమెంట్స్. ఆ మూమెంట్స్ని చెరిష్ చేసుకోవడానికి 3-4 ఉంటే చాలు. వేరే వాళ్ళ గురించి అంటారా నాకు తెలీదు. కొంతమంది లైక్స్ కోసం కమెంట్స్ కోసం ఫొటోస్ దిగుతారు, కుప్పలు కుప్పలు దిగుతారు. నాకు అందులో మూమెంట్స్ ఏం కనిపించవు చెరిష్ చేసుకోవడానికి. బేసికలీ మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అలాగైతే మీరు లిబర్టీ దగ్గర ఎక్కాల్సింది. బేసికలీ ట్రైన్కి చాలా టైం ఉందనుకొని అఫ్జల్గంజ్లో ఎక్కా. మధ్యలోనే నిద్ర లేచి దిగా. బస్లో ఉన్నప్పుడు తెలియలేదు, పక్కనే ఉందనుకున్నా నెక్స్ట్ బస్ స్టాప్. కానీ దిగాక తెలిసింది ఎంత దూరం ఉందని. మీ ప్రాపర్ ఎక్కడ ఉదయ్? హలో, మిమ్మల్ని. నాది ఇక్కడే హైదరాబాద్. నాకు డౌట్, అసలు నా పేరు మీకెలా తెలుసు? అది మ్యాజిక్, సీక్రెట్. అరే చెప్పండి దివ్య, దివ్య చెప్పండి. సీక్రెట్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేనేం సంపాదించట్లేదు. నేనేం చేస్తున్నారని అడిగా, డబ్బులు సంపాదిస్తున్నారా లేదా అని కాదు. ఏం చేస్తున్నారంటే ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఏమైనా చదువుకుంటున్నారా అనే కదా అంటారు. ఇప్పుడు నేనేం జాబ్ చేయట్లేదు. అట్లనే రీసెంట్గా నా డిగ్రీ అయిపోయింది, సో అందుకే అలా చెప్పా. ఏం చేస్తున్నారంటే జాబ్ చదివేనా? మీకు నచ్చింది ఏమైనా చేయొచ్చు కదా, ఫ్యూచర్ కోసం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అలా అయితే నేను కవిని. ఓ ఆథరా? కాదు, ఆమె పోయెట్. రెండు లిటరేచరే కదా, డిఫరెన్స్ ఏంటి? రెండు లిటరేచరే కానీ పోయెట్రీ వేరు. ఎలా? బేసికలీ ఒక పోయెట్ ఇలా అంటాడు, పోయెట్రీ ఈజ్ ఏ అన్ట్రాన్స్లేటబుల్ యాజ్ ఎ ఓల్ ఆర్ట్. మీరే చూడండి, సాహిత్యంలో దేన్నైనా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు, కానీ పోయిటరీని ట్రాన్స్లేట్ చేయలేము. ఎవరైనా పోయిటరీని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒక భాష నుండి ఇంకో భాషకు మారుస్తారు. ఏదైతే పోయిట్ చెప్పాలనుకుంటున్నాడో దాన్ని అతనికి అర్థమైంది చెప్తాడు తప్ప, కానీ నిజానికి కవి అది చెప్పాలనుకునేది కాదు. సో అలా. ఓ గ్రేట్ ఉదయ్. థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తుంటారు? నేను మెడిసిన్ చదువుతున్నా, MBBS. నాకు డౌట్, MBBS అంటే ఏంటి? MBBS అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్,
బ్యాచులర్ ఆఫ్ ఆ ఫుల్ ఫామ్ నాకు తెలుసు. ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అలాంటప్పుడు బిఎంబీఎస్ అనొచ్చు కదా, ఎంబీబీఎస్ ఎందుకు అంటారు? అది నా డౌట్. బేసికలీ నాకు కూడా తెలియదు. ఓ, మీ అనేసి నాకు బాగా నచ్చింది. కానీ మీరెందుకు డాక్టర్ అవ్వాలనుకున్నారు? నాకు ఇంటర్ వరకు డాక్టర్ అవ్వాలని పెద్ద ఇంట్రెస్ట్ లేకుండింది. కానీ ఒక బుక్ చదివా, మార్గరెట్ మీద్ది. తను ఒక ఆంథ్రపాలజిస్ట్. అందులో వాళ్ళ స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, సివిలైజేషన్లో ఫస్ట్ సైన్స్ ఏంటి అని. జనరల్గా ఎవరన్నా ఏం చెప్తారు? ఫిష్ హుక్స్, క్లే పాట్స్, గ్రైండింగ్ స్టోన్స్ అని చెప్తారు. కానీ తను చెప్పిన ఆన్సర్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. యానిమల్ కింగ్డమ్లో ఫీమర్ అనే ఒక థైబోన్ ఉంటుంది. అది బ్రేక్ అయితే హీల్ అవ్వడం చాలా కష్టం. ఈ గ్యాప్లో చనిపోవచ్చు. అదే అది హీల్ అయింది అనుకోండి, దాన్ని ఎవరో కేర్ చేస్తున్నారని అర్థం. సివిలైజేషన్లో ఫస్ట్ సైన్స్ అనేదే కేరింగ్. ఈ సివిలైజేషన్లో భాగం ఉండి ముందుకు తీసుకెళ్ళడానికి నేను డాక్టర్ ఎంచుకున్నా. ఓ నైస్. ఉదయ్, అటు సైడ్ వెళ్దామా? ఓకే. పదండి, పద. అరే నడు. ఏహేపో రావయ్య బాబు అంటే రాకుండా వేషాలు వేస్తున్నాడు. ఆమెతో నడవాల్సింది. అరే కొంచెం కూడా గ్యాప్ దొరకట్లే కదా. బా నాకు పావురాలంటే ఇష్టం. ఇక్కడ కొంచెం సేపు ఆగుదామా? ఓకే. నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? ఇప్పుడు మనుషులు ప్రేమలో ఉన్నప్పుడు గాలో ఎగిరినట్టు ఉంటుంది అంటారు కదా. అవును. ఇప్పుడు పక్షులు ఎగురుతాయి కదా, అవి ప్రేమలో ఉంటే ఎలా ఉంటుంది? వాటి ఫీలింగ్స్ ఏంటి? అవును కదా, ఏమై ఉండొచ్చు. అవును, నేను వచ్చేసరికి లాలీపాప్ తింటున్నారు కదా, ఎందుకు పడేశారు? ఈ జనాలు ఏంటో అర్థం కారు. సిగరెట్ తాగితే ఎవరు పట్టించుకోరు, కానీ లాలీపాప్ తింటే మాత్రం అందరు విచిత్రంగా చూస్తారు. మీకు సిగరెట్ అలవాటు ఉందా? ఉండేది, కానీ ఎందుకు స్టార్ట్ చేశానని ఆలోచిస్తే రీజన్ ఏం దొరకలే, అందుకే బంద్ చేశా. మీకు గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా? లేదు లేదు, నాకంత సీన్ లేదు. హలో జయ, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు? అయ్యో నా ఫ్రెండ్ అండి, అబ్బాయి తను. మా అమ్మ కూడా అంతే, ఫోన్లో నేమ్ చూసి నీ గర్ల్ ఫ్రెండ్ సెట్ అయింది అనుకుంది, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి అర్థమైంది అబ్బాయి అని. మరి మీకు? గెస్ చేయండి. ఉండవచ్చు. కాదు, సింగిలే. మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రపోజ్ చేయలేదా అంటే చేశారు. మరి? కానీ రీజన్స్ చెప్పమంటే నేను అందంగా ఉంటానని, నేను బాగా చదువుతానని, కైండ్ హార్టెడ్ అని చెప్పారు. ఓ ఓకే. కానీ నా దృష్టిలో లవ్ అనేది ఒక ఫినామినా, అది ఎగ్జిస్ట్ అవుతుంది. అది రీజన్ ఎందుకంటే ఎవరు చెప్పలేరు. ఐ బిలీవ్ ఇన్ ఎటర్నల్ రికరెన్స్ ఆఫ్ లవ్. ఒక మనిషిని లవ్ చేస్తే అదే మనిషిని లవ్ చేస్తూ ఉంటా నేను. అది మారదు. ఎగ్జాక్ట్లీ. అవును, మీరు సింగిల్ అని చెప్పారు కదా, మీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద? బేసికలీ మీకు హార్న్బిల్ అనే బర్డ్ తెలుసా? ఏ బర్డ్కైనా సరే నెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు చాలా కష్టమైన పని. హార్న్బిల్ అనే బర్డ్ మేల్ ఫీమేల్ కలిసి చుట్టూన్న ప్రదేశం మొత్తం వెతికి ఒక చెట్టు హోల్లోకి వెళ్తాయి. అక్కడ ఫీమేల్ బర్డ్ దాని లోపలికి వెళ్ళిపోయి తనకున్న రెక్కలు మొత్తం విప్పేసుకుంటుంది. అప్పుడు బయట ఉన్న మేల్ బర్డ్ తన కోసం మడ్ తీసుకొస్తుంది. ఆ మడ్తో తనను తాను సీల్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి 2 months పడుతుంది. ఆ మొత్తం సమయంలో ఆ పిల్లలు పుట్టి అవంతటా బయటికి ఎగిరేంత వరకు ఆ బర్డ్ దాంట్లోనే ఉంటుంది.
ఈ ప్రాసెస్ మొత్తంలో డైలీ మేల్ బర్డ్ దానికి ఫుడ్ తీసుకొని వస్తుంది. ఒక్కరోజు ఫుడ్ తెకపోయినా కానీ అది ఆకలితో చనిపోతుంది. సో ఇక్కడ లవ్, కేరింగ్, లాయల్టీ అన్నీ ఉన్నాయి. అయినా బర్డ్స్కి మన లవ్ గురించి తెలుసా? బట్ అవి లవ్ చేసుకున్నాయి. సో ఇప్పుడున్న జనరేషన్లో లవ్ వేరే అండ్ లాయల్టీ వేరే, కేరింగ్ వేరే అనుకుంటారు. బట్ నా దృష్టిలో అన్నీ ఒకటే. లవ్ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, మరి దాంట్లో ఈ డిఫరెన్సెస్ ఏంటి కదా? అప్పటి నుండి మీరే బ్యాగ్ క్యారీ చేస్తున్నారు. ఇటు ఇవ్వండి. పర్లేదు అరే ఇవ్వు. పర్లేదు పట్టుకుంటా అండి. పర్లేదు ఇవ్వు. నేను పట్టుకుంటానండి. సరే షేర్ చేసుకుందాం. సరే. ఉదయ్ ఒకసారి బ్యాగ్ పట్టుకోవా? ఓకే. మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది. మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది. గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. ప్రాణమైన మూగగుండె రాగమిది. మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది. మాటరాని మౌనమిది, మౌన వీణగానమిది. ఒకసారి బ్యాగ్ పట్టుకోవా? మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను కూడా మీకు విషయం చెప్పాలి. చెప్పండి. నేను ఎవరితో ఇంత తొందరగా క్లోజ్ అవ్వలేదు, కానీ ఫస్ట్ టైం మీతో క్లోజ్ అయ్యాను. మీ నెంబర్ ఇస్తారా? మీకు ఓకే అయితేనే. నేను కూడా ఎవరితో ఇంత తొందరగా క్లోజ్ అవ్వలే. ఇస్తా. ఒక్క నిమిషం. అరే హ్యాంగ్ అయింది. చెప్పండి. 866951508. సరే నా బస్కి టైం అవుతుంది, నేను వెళ్తా. తప్పకుండా కాల్ చేయండి. నేను తప్పకుండా కాల్ చేస్తాను. మీరు జాగ్రత్త దివ్య. బాయ్.
number you dialed is not a working number. Please check the number and dial again. The number you dialed is not a working number. Please check the number and dial again. ఇష్టం లేకపోతే ఇవ్వద్దన్నా కదా. హలో హలో భయ్యా, ఇక్కడ ఒక ఆర్టీసీ బస్కి యాక్సిడెంట్ అయింది. ఈ అమ్మాయి రీసెంట్ కాల్స్లో మీ నెంబరే ఉంది. మీ ఫ్రెండ్ అనుకుంటా. ఈ అమ్మాయికి చాలా రక్తం పోయింది. తొందరగా గాంధీ హాస్పిటల్కి రండి. ఆకాశం ఓ అంతులేని రహస్యం ఆమె చూపుల వలె, ఆకాశం అందని అందం ఆమె కళ్ళవలె. ఆ విశాల ఆకాశం సూర్య చంద్రులను కోటాను కోట్ల నక్షత్రాలను దాచుకున్నట్లు. ఎన్నెన్నో భావోద్వేగాలను, వాటి పొరల్లోని ఎన్నో భావాలను దాచుకున్నవి ఆమె కళ్ళు. ఆకాశంలోని సూర్యచంద్రులు, నక్షత్రాలు సమయానుసారం కనిపించి అలరించగా, ఆమె కళ్ళల్లోని భావోద్వేగాలు సందర్భానుసారం కనిపించి స్పందిస్తాయి. హలో హలో, నేను దివ్య.